ప్రాణము పెట్టినటువంటి ప్రేమ. ఎంత ప్రేమ! ప్రాణమిచ్చి వేసినటువంటి అంత ప్రేమ. సంఘము కొరకు యేసు చనిపోయారు, సంఘము కొరకు యేసు జన్మించారు, జీవించారు, సంఘము కొరకు మరణించారంటే ఈవేళ సంఘము ఎంత గమనించాలి. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి పురుషుడు చేయవలసిన పని ఏమిటంటే, బైబిల్ నీవు చదువుతున్నావు కాబట్టి, బైబిల్ అనుసరిస్తున్నావు కాబట్టి, క్రీస్తును అనుసరిస్తున్నావు కాబట్టి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. ప్రేమ అంటే అన్ని కాలాల్లో చూపించవలసిన ప్రేమ. మనము భయంకరులుగా ఉండగా దేవుడు ప్రేమించారు. చాలామంది పురుషులు అందంగా ఉంటే భార్యను ప్రేమించేవారు, ఆస్తి ఉంటే ప్రేమించేవారు, ఆరోగ్యం ఉంటే ప్రేమించేవారు. నేను ఒక వ్యక్తిని పులివెందల నుంచి తన భార్యను తీసుకొచ్చేవాడు గుత్తికి. ఆమెకి 2 కాళ్ళు ఈ నడుము నుంచి కింద భాగం పనిచేయదు. ఆమె డెలివరీ అయిన తరువాత ఓ బాబు పుట్ట అలా జరిగిందట. పులివెందల నుంచి ఆమెని రైల్వే స్టేషన్లో దిగి, ఓ రోజున మేము అప్పుడే దిగాము, ఆమెను భుజం మీద వేసుకుని, ఓ బ్యాగ్ తగిలించుకుని భుజం మీద వేసుకుని తీసుకెళ్తున్నాడు. నిజంగా అతను చూచి చాలా ఆశ్చర్యమైంది. తన లైన్లో తీసుకొచ్చేవాడు ఆమెను, చిన్న పాప భుజం మీద వేసుకున్నట్లు ఆమెను భుజం మీద వేసుకుని తెచ్చేవాడు. నేను రోజున ఆప్ చేశాను, నన్ను, బాబు నువ్వు చాలా ధన్యుడు అయ్యా, నువ్వు చాలా ధన్యుడు. ఆమె నడిచే వరకు ఆమెను నడిచే వరకు ఆమెను మోసుకొచ్చేవాడు. పులివెందల నుంచి తీసుకుని ముద్దునూరు వచ్చి, ముద్దునూరు నుంచి గుత్తి వరకు ట్రైన్లో వచ్చి, గుత్తిలో భుజం మీద వేసుకుని, ఆటో ఎక్కడానికి డబ్బు లేక పేదవాడిగా ఉన్న వ్యక్తి భార్యను భుజం మీద వేసుకుని వెళ్ళటం ఎంత ప్రేమ! కొన్ని ఏళ్లలో భార్య జ్వరముతో ఉంటే కనీసం ఏలాగా ఉన్నావు, ఎందుకు అలాగున్నావు అని పలకరించినటువంటి పురుషులు ఉంటారు. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైంది నీకు? గమనించే మాట ఏంటంటే, ఎప్పుడు చూచినా కానీ అతని స్వార్థమే కానీ ఆమె ఎలాగుంది? ఒక ఇంట్లో పెరిగి వచ్చింది ఆమె. ఇవాళ జకరియా కుమార్తె, ఏకైక కుమార్తె జకరియా ఎస్తేరుకు ఆ యొక్క గారాభిమానంగా పెరిగినటువంటి కుమార్తె. తల్లిదండ్రుల చూపు ఆ పాప ఎట్లా ఉంది? మాడీలక్కర్లేదు, భవనాలు ఉన్నాయా లేవా, కార్లు ఉన్నాయా లేవు కాదు, ఆ ఇంట్లో ప్రేమ ఉందా లేదా? ఏ స్త్రీ అయినా కోరుకునేది ఏమిటంటే, తనకి మెడ నిండా నగలు కావాలని కాదు, ఆమెకి ప్రేమ కావాలి. ప్రేమ సరిగా ఆమెను ప్రేమించాలి. అందుకే ఒక ప్రమాణం చేయబోతున్నారు, మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును ఆరోగ్యమందును అనారోగ్యమందు నేను ప్రేమిస్తాను, అన్ని కాలాల్లో ప్రేమిస్తాను. ఓ పాస్టర్ గారు వచ్చింది గుత్తికి. ఆ పాస్టర్ గారు అన్నాడట, నువ్వు అందంగా లేవు, 3 పిల్లలు పుట్టారట, నువ్వు అందంగా లేవు, నువ్వు వెళ్ళిపో, ఇంకొక ఆమెను చేసుకుంటాను అన్నాడట మహానుభావుడు. ఆయన పాస్టర్. మరలా అలాంటి పాస్టర్ల వల్లే సమాజంలో వచ్చే భయంకర పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. అందంగా లేదట ఈమె, 3 పిల్లలు పుట్టారండి, ఇంకేం అందంగా ఉంటుందండి ఆమె? 3 మోసింది ఆమె. నువ్వేమైనా మోసావా? మోసినామె కాబట్టి ఆరోగ్యం పాడై ఉంటుంది. 3 పిల్లల పుట్టుక ముందు అందంగా ఉంది, ఇప్పుడు అందంగా లేదు. ఒక ఆమె వచ్చి, పాస్టర్ అయ్యా మా కోడలికి ఫిట్స్ వస్తుంది, వాయువు వస్తుంది, ఫిట్స్, నా కోడల్ని నా కొడుకు విడిచిపెట్టేయాలి, ఇంకొక ఆమెను చేసుకోవాలి. ఎప్పటి నుంచి వస్తుందమ్మా ఫిట్స్ అంటే 3 నెలల నుంచి. పెళ్ళి ఎంతకాలం అయిందంటే సంవత్సరం. అసలు నువ్వు పెట్టే బాధలకే ఫిట్స్ వచ్చింది, నిన్ను బట్టే వచ్చింది ఇదంతా. పెళ్ళి కాకముందు రాలేదు కదా. నీ గురించి టెన్షన్ వచ్చి అత్తగారు బాధ, మామగారి బాధ, భర్త బాధ తట్టుకోలేక, ఆలోచించి నిద్ర లేక ఈ ఫిట్స్ తెచ్చుకుందామే. గమనించేటువంటి మాట ఏమిటంటే, విడిచిపెట్టేయాలట. నేను చెప్పాను, నీ భర్తని విడిచిపెట్టేస్తాడు ఫస్ట్ అని చెప్పా.
అలా కుదరదట. నా భర్త నన్ను విడిచిపెట్టాడయ్యా, నేనంటే చాలా ప్రేమయ్యా. మరి నీ కొడుకుని నీ కోడలంటే ప్రేమ లేదా? నీదో న్యాయం, అక్కడో న్యాయమా? నీ భర్తని విడిచిపెట్టేసప్పుడు నీకు అర్థమవుతుంది. నీకు గమనించే మాట ఏమిటంటే, ప్రేమ కలిగి, నేను స్టీఫెన్ రాజుకు చెబుతున్నాను, యేసు సంఘాన్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే ప్రాణమిచ్చారు. నువ్వు మహిమ భాగ్యాన్ని జీవిత కాలంలో వాక్యానుసారంగా, మీ పాస్టర్ గారు లోకేష్ గారు చాలా వాక్యాలు మీకు చెప్పారు. ఆ సంఘములో, చక్కటి సంఘములో మీరు పెరిగొచ్చారు. జకరియా కూడా చెప్పారు నాతో, మంచి పాస్టర్ గారని. లోకేష్ గారు, మీ పాస్టర్ గారు ఎన్నో బోధలు మీకు చేశారు. మీ పాస్టర్ గారు మీకు బోధించారు, కన్నీళ్లు కాచారు, ప్రార్థన చేశారు, విశ్వాసములో మిమ్మల్ని పెంచారు. మీకు ఎన్నో వాక్యాలు, బైబిల్లో ఉండే ఎన్నో విషయాలు మీకు బోధించారు. కాబట్టి స్టీఫెన్ రాజు గారికి చెప్పే మాట ఏంటంటే, బాబుకి మీరెప్పుడూ కూడా భార్యను ప్రేమించే విషయంలో లోపము లేకుండా క్రీస్తులాగా నేను ప్రేమించాలి, క్రీస్తు వలె నేను ప్రేమించాలి అనేటట్లుగా మీరు ఉండాలి అని దేవుని సేవకునిగా తెలియచేస్తూ, ఓ పెళ్లి కొడుకు గురించి నేను చెప్తాను. ఈ పెళ్లి కొడుకు మంచి ఆయన అండి. ఒక ఊరిలో పెళ్ళి అయిందట. బాగా పెళ్లి జరిగింది, ఘనంగా జరిగింది. పెళ్ళి అయిన 2వ రోజు అత్తగారింటికి వెళ్ళి అక్కడి నుంచి ఇద్దరు చెయ్య పట్టుకుని అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళారట. పెళ్ళైన కొత్త కదా, పెళ్ళైన కొత్తలో మాటలు తరగవు, టైము తెలియదు, ఎంత దూరం వెళ్ళారో తెలియదు. ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో లోపలికి, అడవి లోపలికి వెళ్ళిపోయారట వీళ్ళిద్దరు. ఇంకా చెయ్యి పట్టుకుని అంటాడట, నీవంటే నాకెంత ప్రేమో, నిన్ను, నాకు జాబు లేకపోతే రాళ్ళు కొట్టి నిన్ను పోషిస్తా, నిన్ను, నీ మీద ఈగ వాళ్ళనివ్వను, దోమ వాళ్ళనివ్వను, నిన్ను ఎంత బాగా చూస్తాను, చెమట కారనివ్వనంటే ఆమె అనుకుంటుంది, పాపం ఆ యొక్క అమాయకురాలేమో, ఆమె అనుకుంటే ఎంత మంచి భర్త దొరికాడా, ఎట్లాట ఆయన దొరికాడా, నేనెంత ధన్యురాలనా, ఇదిగో నీవంటే నాకంత ప్రేమ, ఇదిగో నిన్నెప్పుడు ఎప్పుడు ఏనాడు గాయపరచను, ఉప్పు ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా, అన్నం వండకపోయినా నేనే వండేస్తా, నీ వండకపోతే అంత బాగా చూసుకుంటానంటే, ఏమో బట్టలు ఉతికితే నీతో పాటు నేను ఉతికేస్తా, వంట చేస్తే నీ దగ్గరికి వచ్చి నేనుండి అందులో ఉప్పు వేయాలో కారం వేయాలో, నువ్వు కారం వేస్తే నేను ఉప్పేస్తా, ఇద్దరు ఒకేసారి కారం వేస్తే ఇంకా కారం ఎక్కువైపోద్ది, కాబట్టి ఉప్పేస్తే కారం వేస్తా, ఇవన్నీ మాట్లాడేసుకుంటున్నారు. ఈమె చాలా ఆ సంతోషములో ఇంకా నిజంగా గాలిలో ఎగిరినట్లుగా అయిపోతూ ఉంది. ఇలా వెళుతుండగా ఎలుగుబంటి కనిపించిందట. మనవాడికి ఎలుగుబంటి అంటే ఇంకా భయముతో గాలు గడగడ వణికిపోతూ ఎలుగుబంటిని చూడగానే అక్కడ చెట్టు ఉందట, వేగంగా చెట్టు ఎక్కేశాడు మహానుభావుడు. ఈమె అడుగుతుందట, ఏమయ్యా నీ చెట్టు ఎక్కేస్తున్నారు, నేనెట్లా అంటే, మరి నువ్వెట్లా అంటే నేనేం చేయమంటావు, ఏం చేయమంటావు? ఎలుగుబంటి వస్తుంది, ఎలుగుబంటి వచ్చి నిన్ను తినేద్ది, చంపేస్తుంది, ఏం చేయమంటావు? మరి ఇప్పుడు వరకు నాకేం చెప్పారండి మీరు? నాకేం చెప్పారంటే, నేను ఒక్కడనే చెప్పానా? ప్రతి భర్త ఇలాగే చెప్తాడు. ప్రపంచంలో ఉండే ప్రతి భర్త ఇలాగే చెప్తాడు. నేను ఒక్కడనే చెప్పానా? బాగా చెప్తున్నా నువ్వు, నేను ఒక్కడనే చెట్టు ఎక్కువ అన్నాడు. చెట్టు ఎక్కడ రాదండి, రాకపోతే నేనేం చేయమంటావు? నువ్వు కాకపోతే ఇంకొక ఆమెను చేసుకుంటా, అయిపోయింది అప్పుడే. నువ్వు కాకపోతే ఇంకొక ఆమెను చేసుకుంటా, చెట్టు ఎక్కితే ఎక్కువ, లేకపోతే ఇదేంటండి ఇంతసేపు నిన్ను గాలి ఆ యొక్క ఈగ వాళ్ళని అన్నారు, దోమ వాళ్ళని అన్నారు, నేను కారం వేస్తే మీరు ఉప్పేస్తానన్నారు, అంతగా అన్నారు. అన్నయ్య మామూలేలే, అవన్నీ సీరియస్గా తీసుకోకూడదు. మీ స్త్రీలందరూ అంతే, అలాగే తీసుకుంటారు, సీరియస్గా తీసుకోకూడదు. నువ్వు చెట్టు ఎక్కితే ఎక్కువ, లేకపోతే ఇంకో పెళ్ళి నేను చేసుకుంటా అంటాడు. ఈలోపు ఆ ఎలుగుబంటి ఆ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది. ఈమెకు ఒక ఐడియా వచ్చిందట. ఆయన చెట్టు పై నుంచి కిందకి అలా చూస్తున్నాడు. ఈమెకు ఒక ఐడియా వచ్చింది. ఎలుగుబంటట శవాలు తిందట, చచ్చినోళ్ళని తిందట. కొంతమంది వెజిటేరియన్ తినరు, కొంతమంది బీరకాయ కూర తినరు, చికెన్ ఉంటేనే తింటారు.
చికెన్ ఉంటేనే లోపలికి ముద్దు పెడుతుంది. ఈ యొక్క దీనికట బతుకున్న వాడు తింటది, చచ్చినోళ్ళు తిందట. ఈ యొక్క ఎలుగుబంటి చిన్నప్పుడు పాఠాల్లో చదువుకుందట. ఈమె కూడా నేను చచ్చినట్టుగా నటిస్తే నన్ను తినదేమోనని అక్కడికక్కడే పడిపోయి చచ్చినట్టుగా నటిస్తుందట ఈ పెళ్లి కూతురు. ఆ ఎలుగుబంటి వచ్చి ఆమెను అట్లా గెంటిందట. అలాగే వెళ్ళింది, ఇలా గెంటింది, ఇట్లాగొచ్చింది. అంటే బతికినట్లుగా లేదు. ఈ చెవి దగ్గర వాసన చూస్తుందట. ఈమె బతికిందా చచ్చిందా అని వాసన చూస్తుంటే పైనుంచి మహానుభావుడు, ఇదేమిరా బాబు, నా భార్యకి ఈ కళ కూడా ఉంది, ఎలుగుబంటి ఏదో చెబుతుంది నా భార్యకి, ఎలుగుబంటి ఏదో చెబుతుంది అని పైనుంచి అనుకున్నాడట మహానుభావుడు. ఈ చెవిలో వాసన చూచింది, మరలా ఇటు తిప్పింది, ఈ చెవిలో వాసన చూస్తుంది, ఆ చెవిలో ఏదో చెప్పింది, ఈ చెవిలో ఏదో చెప్పింది. ఇలా గెంటేసి చచ్చింది నాకొద్దు, బతికినోళ్ళే కావాలని వెళ్ళిపోయిందట ఎలుగుబంటి. ఎలుగుబంటి వెళ్ళగానే పైనుండే మహానుభావుడు అలాగలా జరమంటూ దిగిపోయాడు కిందకి. దిగగానే అడుగుతున్నాడు, నీకు ఎలుగుబంటి ఏం చెప్పిందో చెప్పు, ఎలుగుబంటి నీకేం చెప్పిందో చెప్పు. అప్పటికే బాగా మండిపోయింది. ఇంకా ఈ పొయ్యి బండుతున్నప్పుడు కిరోసిన్ వేస్తే ఎట్లా ఉంటుందండి, పెట్రోల్ వేస్తే ఎలా ఉంటుందండి. అప్పటికి ఇంత బాధ, గుండెల్లో వేదన, విడిచిపెట్టి వెళ్ళాడని. ఆమందట ఊరుకోండి, మీరు మాట్లాడతారు ఊరుకోండి, దేవుని దయతో నేను బతికాను, లేకపోతే ఏమైపోతానంటే, అలా కాదు, నువ్వు నాకు చెప్పు, నీకు నేను 3 ముళ్ళు వేసిన మహానుభావుణ్ణి. అంటే పెద్ద ముళ్ళేయటం పెద్ద ఏదో ఇక పర్వతాలపైకి ఎక్కేసినట్టు ముడేయటం. అంటే ఎవరు ముళ్ళాళ్ళు వేసుకోలేరేంటి? ముడేసేటంటే ముడేసాడు, ఉంగరం పెట్టేశాడు, మరి ఉంగరం పెట్టుకోలేరు. ముడేసే అసమాటు ఒక ఇంట్లో భర్త అంటట, నీకు 3 ముళ్ళు వేసా, 3 ముళ్ళు వేసా, 3. అందుకనే అసలు నాకు ఈ సంస్కృతే తీసేద్దాం, ముళ్ళేయదొద్దు, ముళ్ళేసేదొద్దు, ఇంకా రింగోడు పెట్టండి ప్రమాణం చేసి ఈ ముడులు వేయటం అన్నీ వద్దు, అస్తమాటు పెద్ద పెద్ద స్ట్రైక్ ఇష్యూ అయిపోతుంది. అస్తమాటు ముడులే వద్దు, మా రెండో పాప నుంచి ఇంకా ఆడికి బ్రతిమలాడైనా ఈ ముడులు వేసేది వద్దండి బాబు, ఓ ఉంగరం పెట్టండి, మేము ఉంగరం పెడతాము, ఇంక ముడులు వద్దు, అస్తమాటు మూడేసా 3 ముళ్ళేసా. ఇంకా వేయలేరండి ముళ్ళు, ఎవరు ముళ్ళు వాళ్ళు వేసుకోలేరు, పెద్ద కష్టమా. ముళ్ళు వేయడం అంటే ఏదో చంద్రమండలం పైకి వెళ్ళి వచ్చినట్లేమో ముడులు వేయడం అంటే. ఇంకా అసలు గమనించేమి, నీకు 3 ముళ్ళు వేసా, నువ్వు నాకు ఇట్లేంటి, నువ్వంటే నాకు ఎంత ప్రేమో తెలుసా అన్నట్టు. అంత ప్రేమ కాబట్టి అంత పైకి ఎక్కావు, చెట్టు పైకి, ఎంత ప్రేమో తెలుసా, నువ్వంటే అంత ప్రేమ. మళ్ళీ మొదలెట్టేశాడు స్టోరీ, మళ్ళీ మొదలు పెట్టేశాడు. నువ్వంటే నాకు అంత ప్రేమ, ఎంత ప్రేమ, నువ్వంటే ప్రేమ, నువ్వు చెప్పు, నీ ముళ్ళు వేసని చెప్పు. ఏం చెప్పిందో ఏం చెప్తుందండి, అదేమో మృగం అండి, నేను మనిషినండి, అది మాట్లాడుతుందా, అది మాట్లాడుతుందా, అది మాట్లాడదు కదా అంటే, లేదు నీకేదో చెప్పింది, ఈ చెవిలో ఏదో చెప్పింది, ఆ చెవిలో ఏదో చెప్పింది. ఇంకా కొంతమంది పట్టుకున్న దానికి కుందేలుకి 3 కాళ్ళే. ఇంకా అందుకని మీకు చెప్పింది చెప్పేయమంటారా అందట, చెప్పేయి. మీరు బాధపడతారేమో, బాధపడితే ఎందుకు అడుగుతా, నేను చెప్తాను కానీ మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వకుండా ఆ యొక్క పెళ్ళికు వచ్చాట, నా ఈయన చూడగానే చెట్టు పైకి ఎక్కేసాడు కదా, దగ్గరికి వచ్చి చెవిలో చెప్పిందట, పెళ్లి కూతురా ఓ పెళ్లి కూతురా బాగున్నావా అని అడిగిందట. నీ భర్త నన్ను చూడగానే నిన్ను విడిచిపెట్టి చెట్టు పైకి ఎక్కేశాడు, నన్ను చూచి చెట్టు ఎక్కేశాడు అని చెప్పి ఈ చెవిలో చెప్పిందట. మరి ఈ చెవిలోనట ఎందుకు ఇంకా విడాకులు ఇచ్చేయని చెప్పిందట. ఈ చెవిలో విడాకులు ఇచ్చేయమందట. ఆ చెవిలోనేమో ఎందుకు ఎక్కేశాడు చెట్టు అని అడిగిందట. విడాకులు ఇచ్చేయమని, అది ఆడికేమైనా మాటలొచ్చా, విడాకులు ఇమ్మని చెప్తాదా అంటాడట. మరి చెప్తాదా అనేవాడు ఏం చెప్పిందో చెప్పమంటావేంటయ్యా, నువ్వేం చెప్పిందో చెప్పమన్నావు కాబట్టి ఏదో చెప్పా, ఏదో నా మనసులో ఉందని చెప్పేసా. గమనించే మాట ఏంటంటే, చాలామంది పురుషులు ప్రమాణము చేసే వరకే, చెప్పే వరకే, కానీ దాన్ని పాటించేటట్లుగా ఉండరు. అందుకనే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి
పత్రికలో వ్రాయబడిన మాట ఏమిటంటే ఆ యొక్క 5వ అధ్యాయము 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పగించుకొనెను. కొలసీ పత్రికలో 3వ అధ్యాయము కొలసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిందాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, భార్యలను ప్రేమించుడి. నేను పెళ్లి చేస్తున్నాను, అక్కడికి ఒక ఆఫీసర్ వచ్చాడు, అంతా కార్యక్రమంలో కూర్చున్నాడు. అయ్యా నేను ఫలానా మతస్థుణ్ణి, నిజంగా ఇన్ని మాటలు చెబుతుంటే, అంటే నేను పెళ్లి చేసుకున్నాను ఫలానా మతములో, కానీ మాకు ఇన్ని మాటలు ఎప్పుడు చెప్పలేదయ్యా, కానీ వేళ చెబుతుంటే చాలా బాగుంది. ఈ మాటలన్నీ చెబితే ఎలా బ్రతకాలో చెప్పబడుతుంది. భార్యని తన భర్త ప్రేమించే రీతి, యేసులాగా ప్రేమించే రీతి. చివరిగా చెప్పేది ఏమిటంటే మహిమ భాగ్య పెళ్లి కుమార్తె. బహుశా పెండ్లి కుమార్తె చిన్నితనము నుండి, చిన్న పాపప్పటి నుంచి మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళమ్మ బైబిల్ మిషన్ గుత్తి ప్యారిష్లో మొదటిగా ఉన్నటువంటి సేవకులలో మొదటి సేవకుడు, మొదటిగా ఉన్న వాళ్ళల్లో ఒక సేవకుడు జకరియా. చిన్నతనము నుంచి భక్తిలో మోకాలు జీవితంలో ఎదిగిన కుమార్తె, దైవ సాన్నిధ్యములో ఎదిగిన కుమార్తె. ఏనాడు కూడా ఓ చిన్ని మచ్చ కూడా లేకుండా బ్రతికినటువంటి అమ్మాయి. శ్రీకాళహస్తిలో చదివే టైంలో ఎంఎస్సి చదువుతుంటే అక్కడికి వెళ్ళి మన సంఘ సభ్యులు అక్కడ ఉంటే వాడి ఇంట్లో కార్యక్రమం పెట్టి వాళ్ళ ఆత్మీయముగా బలపరచడానికి ఆ ఇంట్లో ప్రార్థించిన కుమార్తె. వాళ్ళు కూడా ఈవేళ శ్రీకాళహస్తి నుంచి ఇక్కడికి వచ్చారా, ఆ పాప అక్కడ ప్రార్థన చేసినందువల్ల. అయితే పెళ్లి కుమార్తె మహిమ భాగ్య. నీకెంత వాక్యము తెలిసినా కానీ, నీవెన్ని వాక్యాలు గుర్తికొచ్చి విన్నా కానీ, నీవు నేర్చుకున్నా కానీ, ఈరోజు వాటిని నీవు అవలంబించే టైం ఇది. నీవు నీ భర్త దగ్గరికి వెళ్ళబోతున్నావు, నీ భర్త పక్కనే ఉండబోతున్నావు, మీ అత్తగారింట్లో ఉండబోతున్నావు. మీ అత్తగారింటినే నీ ఇల్లుగా, మీ అమ్మగారంటే నీకు ఎంత ప్రేమ, మీ అత్త అంటే నీకు అంత ప్రేమ, మీ తమ్ముడు అంటే ఎంత ప్రేమ, మీ ఇంట్లో మీ ఆడబిడ్డ అంటే నీకు అంత ప్రేమ. గమనించే మాట ఏమిటంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండే విధానం. బైబిల్ ఏం చెబుతుందంటే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. గమనించే మాట ఏమిటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఎంత లోబడాలట? యేసయ్యకు ఒక స్త్రీ ఎంత లోబడుతుందో భర్త కూడా అలా లోబడాలట. అంటే ఈ మాట నా చిన్నప్పటి నుంచి నాకు చాలా, ఇది ఇలా రాయకూడదని, ఇలా రాయకుండా ఉంటే మంచిది అనిపించేది. అంటే యేసయ్యకు లోబడినట్లుగా, సంఘము యేసయ్యకు లోబడినట్లుగా. అలాగే ఒక స్త్రీ దేవుడంటే ఎంత లోబడుద్దో తన భర్తకు అలా లోబడాలని ఎందుకు రాయబడిందా అప్పుడు నాకు అర్థమయ్యేది కదా, తర్వాత అర్థమైంది. అంటే లోబడే రీతి, ఆ రీతిగా కొలసీలకు రాసినటువంటి, ఇందాక రాసినటువంటి చదువుకున్న పత్రికల్లో ఆ యొక్క 3వ అధ్యాయం 18వ వచనములో, భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉంది. ఇది ప్రభుని బట్టి, ఇది మంచిది, ఇది యుక్తమై ఉంది, దేవునికి ఇష్టమై ఉంది. కనుక మహిమ భాగ్యకు చెప్పే మాట ఏమిటంటే, నీవు నీ భర్తకు, స్టీఫెన్ రాజు అని నీ భర్తకు నువ్వు లోబడాలి. కొన్నిసార్లు అనుకున్నట్లుగా అత్తగారింట్లో ఉండకపోవచ్చు. నేను ఎలాగుందనుకున్నాను, ఇలా లేదేంటి అనుకోవచ్చు. దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి, మాట్లాడుకోవాలి.
ఇద్దరు కలిసి మోకరించాలి. ఇద్దరు కలిసి మోకరించి కన్నీళ్లు కార్చి దేవుని అడగాలి. అంతే తప్ప ఆళ్ళవు లేదు, ఏళ్ళవు లేదు, ఏళ్ళు చేయలేదు, ఆళ్ళు చేయలేదు. చాలా మంది పెళ్ళి అయిన తరువాత తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద ఆధారపడతారు. అలా కాదు, మీ మీదే దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించాలి. మా పెళ్ళైన కొత్తలో అమ్మగారు అన్నం వండరు, ఇంట్లో కూర లేదు, బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఇంట్లో ఏమీ లేవు, అన్నం ఒకటి ఉంది. దశంభాగం డబ్బులు ఉన్నాయి, సొమ్ము. నేను ఆ డబ్బా దగ్గరికి వెళ్ళాను. ప్రతి ఆదివారము కార్యక్రమాలు, శనివారం కార్యక్రమ టైంలో వచ్చిన కానుక లెక్కబెట్టి అది దశంభాగం తీసి అందులో వేయాలి. అది బైబిల్ మిషన్కి పంపించాలి. బైబిల్ మిషన్లో ఇదొక అలవాటు అన్నమాట. రూపాయి వస్తే 10 పైసలు తీసేయాలి, 10 రూపాయలు వస్తే రూపాయి తీసేయాలి, దశంభాగం తీసేయాలి, మిషన్కి అది పంపించేయాలి. అలా పంపించింది కొన్ని కోట్లు అయిందన్నమాట. మిషన్లో పంపించేయాలి మిషన్కి. నేను ఆ డబ్బా దగ్గరికి వెళ్ళాను, తీసేసి మరలా ఆదివారం వేసేద్దాం అని అనుకున్నా. కానీ భయం వేసింది, తీయటానికి భయం వేసింది. మూత తీసాను, అలా చూచాను, భయం వేసి అంత చిల్లర నాణాలు, పావల, అర్ధ రూపాయి అట్లా నాణాలు అన్నమాట. వద్దు, 94వ సంవత్సరం నేను చెప్పే విషయం. గమనించే మాట ఏమిటంటే 94వ సంవత్సరంలో జరిగిన కార్యం ఇది. మా ఇద్దరము ఇంట్లో కారప్పొడి ఉంది, కారము అన్న యొక్క కూరలో వేసుకుని కారం తీసుకుని ఇద్దరం చిమ్మేసుకుని చాలా సంతోషంగా తిన్నాం. ఆ రోజే నేను మా పాస్టరమ్మ గారిని అబ్జర్వ్ చేసింది. ఆ రోజే ఏంటంటే ఎలాగుంటుందా, నాకు అలవాటే చిన్నప్పటి నుంచి. ఏంటంటే కారమైనా, గంజైనా, నీళ్ళైనా, సేవలో ఎక్కడికి వెళ్ళినా, సేవ కొరకు దోమలున్నా ఏమున్నా కానీ వెళ్ళిపోవటం అలవాటే. కానీ ఓ డబ్బున్న కుటుంబంలోంచి వచ్చిన కుమార్తె కనుక ఎలాగుంటుంది, ఏమంటది, ఎందుకు నా బ్రతుకు ఎట్లా అయిపోయింది అనేటట్లుగా ఫీల్ అవుద్దేమో, చూద్దాం. కానీ వేళ చాలా నవ్వుతూ సంతోషంగా నాతో పాటు భోంచేయడం. ఆ రాత్రి ప్రార్థనలో ఉన్న కాలంలో ప్రభు వచ్చి మాతో మాట్లాడింది ఏమిటంటే, నవ్వుతూ, నేను మిమ్ములను బహుగా ఆశీర్వదిస్తాను అని చెప్పారు. ఆ రాత్రి బహుగా ఆశీర్వదిస్తాను. గమనించే మాట ఏమిటంటే, అప్పుడు మేము ఇంకా చాలా విషయాలు అంటే ఆ మాట మేము నా యొక్క ఇష్టపడలేదు, మీరు లెక్క పెట్టలేనంత విస్తార సొమ్ము మీకు ఇస్తాను, ఆశీర్వదిస్తాను, సేవలు దీవిస్తాను అన్నప్పుడు ఆ మాటకి మేము అన్నాం, తండ్రి సేవ కావాలి, జనాలు ఉండాలి, కానీ సొమ్మొద్దు. ఒకవేళ సొమ్ము అయితే మేము దాంట్లో పడిపోతామేమో, ఆ సొమ్ముని బట్టి గర్వం వస్తుందేమో. ఏ వారానికి సరిపడే ఆ వారమే ఇవ్వాలి తప్ప ఎక్కువ. ఈవేళ మా బీరువాలో 10,000 కూడా బీరువాలో లేవు. అంతా వుడ్డు కొంటకి ఆ యొక్క రాజమండ్రికి దాన్ని పంపించేయటం అనబడేటువంటిది, దాని కొరకు ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడు శనివారం, ఆదివారం వచ్చే కానుకలు సోమవారం వచ్చేటప్పటికి ₹1 కూడా బీరువాలో ఉండదు. అంతా అమ్మగారు సార్ అన్నారు, కనీసం కానుక వేసుకోవటానికి బీరువాలో డబ్బులు ఉండట్లేదు, కానుక కొరకు కూడా సొమ్ము మేము కానుక వేసుకోవాలి, కానుక బాక్సులో సొమ్ము ఉండట్లేదు. ఆ తర్వాత నుంచి కానుక కొరకు నేను పంపిస్తూ ఉంటాను, ఈ కవర్ పెట్టుకోండి, కానుక కొరకు ఈ డబ్బు పెట్టుకోండి, ఇంక అయిపోద్ది, ఇంక బిల్స్ అన్ని కట్టాలి, అన్నిట్లు కట్టాలి. గమనించే మాట ఏమిటంటే, ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. పెళ్లి కూతురు అనుకున్నట్లుగా, మహిమ భాగ్య అనుకున్నట్లుగా, నేను అలాగనుకున్నాను, ఇలా జరిగింది ఏంటి, ఇలా జరిగింది, అలా జరగడానికి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఇద్దరు మాట్లాడుకోండి, మీరిద్దరూ కలిసి మోకరించండి. అలాగే బాబు స్టీఫెన్ రాజు ఒక మాట చెప్పారు. అంటే జకర్యాకి మేము కూడా చెప్పేది ఏంటంటే, అంటే ఆ పాప MSc చదువుకుంది, ఉన్నతమైన చదువు, కానీ తన ఆశ ఏంటంటే, నేను సేవ చేయాలి, సేవే చేయాలి, దేవుని సేవ చేయాలి. బహుశా సేవకుల యొక్క కుటుంబాల్లో ఇదో తీర్మానము, ఇదొక దేవునికి సమూయేలు ఇచ్చినట్లుగా ఇచ్చివేయాలనబడే రీతి. గమనించే మాట ఏంటంటే, మేము కూడా ఓ సేవకునికే పెళ్లి చేయాలి, మహిమ భాగ్యాన్ని
ఓ సేవకునికి ఇచ్చే పెళ్లి చేయాలి కదా. అయితే ఈ బాబు చక్కటి మాట అన్నారు. ఓ మాట ముందుగానే తెలియచేది, ప్రభు పిలిస్తే నేను సేవ చేస్తాను. ప్రభు పిలిస్తే సేవ అంటే నాకు ఇష్టమే, కానీ ఆ పిలుపు ఉంటే నేను సేవ చేస్తాను. 2 పర్యాయాలు గుత్తిలో ఈ బాబుని చూచాను. ఫస్ట్ టైం నా దగ్గర తీసుకొచ్చారు, ఆవేళ చూచా. పేరు మార్చే టైంలో తీసుకొచ్చారు, ఆవేళ చూచా. చక్క విధేయుడిగా మాకు నచ్చాడు ఈ బాబు. అయితే తెలియచేసేది, నేను అనుకునేది, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి అనేక మంది సేవకులు ఉన్నారు, కానీ కరెక్ట్గా చేసేవాడు కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో మీరు కూడా దేవుడు పిలుస్తారు అనబడేటువంటిది మేము భావిస్తూ, పిలిచేంత వరకు మీరు దేవుని యొక్క పనిలో సాగాలని మీ పాస్టర్ గారి దగ్గర, అలాగే ఈ సంఘాల్లోనూ దేవుడు మీకు ఇచ్చిన పాస్టర్ గారు లోకేష్ గారు వారి యొక్క ఆధీనంలోను అక్కడిక్కడ సంఘాల్లోనూ మీరు పనిచేస్తూ మీరు ఆత్మీయంగా బలపడాలి. మీరు బలపరచబడచ్చు. దేవుడు మీకు ఇచ్చిన చదువులు దేవుని కొరకు ఉపయోగించాలని, అలాగే ఒక కార్యం అందరూ చేయొచ్చు. అదేమిటంటే సువార్త అందరూ చెప్పొచ్చు, సంఘ సభ్యులు చెప్పొచ్చు, యేసు ఎవరో అందరికి చెప్పొచ్చు. కానీ సంపూర్ణంగా సేవ అది పిలుపున్న వాడు చేస్తారు. ఇది అందరూ చేయాలి. ప్రతి సంఘ సభ్యుడు యేసును గూర్చి రోజుకి ఒక్కరికైనా సువార్త చెప్పాలి, యేసు శిలువను గూర్చి చెప్పాలి. అట్లా మీరు చెప్పుకుంటూ మీరు కాలేజీలో చేస్తున్నారు కాబట్టి మీ కాలేజీలో తోటి వారికి చెప్పండి. వారికి ఏమిటో యేసు ఏమిటో తెలియచేయండి, ఏంటో చెప్పండి. ఒక ఆయన అన్నాడు నాతో, అసలు మీరు సువార్త అంటారు ఎందుకండి, పని లేని పనులు పని లేకుండా చేస్తారు అన్నాడు. నేను మాట అన్నాను, ట్రైన్లో వస్తున్నా, 93వ సంవత్సరం, ఇక్కడ బోరు బాగుంది, 4 చచ్చిపోయారు, మీరు ఆ దారంతా పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి మీరు చనిపోతారు, 4 అడుగులు వేస్తే మీకు చెప్పాలా మానేయాలా అని అడిగాను. చెప్పాలంటే చెప్పకపోతే అన్యాయం, చెప్పాలి. బోరు బాగుందని చెప్పాలి. బోరు బాగుందని చెప్పకపోతే మీకు తెలిసి 4 చచ్చిపోయారు, నేను 5వ వాడిని అవునా చెప్పాలి అన్నాడు. చెప్పాలంటారా మానేయాలంటారా? చెప్పాలండి బాబు, చెప్పాలి బాబు. నువ్వు చెప్పకపోతే ఎట్లా? చెప్పాల్సిందే. సువార్త చెప్పొద్దు, కానీ బోరు బాబు గురించి చెప్పాలట. బోరు బాగుందని చెప్పాలి. నేను అన్నాను, బాబు సువార్త అంటేదే నరకమనబడే పాతాళమనబడే బోరు బావిలోకి రోజుకి కొన్ని వేల మంది లక్షల మంది వెళ్ళిపోతున్నారు. ఆ బోరు బావిలో పడొద్దు, అంతకంటే పెద్దది నరకం ఉంది, అందులోకి పడొద్దని చెప్పడమే సువార్త, మంచి వార్త అన్నాను. ఓహో అలాగంటారా? అలాగైతే చెప్పొచ్చు. ఇప్పుడు నాకు అర్థమైంది అంటాడు. కనుక సువార్త చెప్పండి. యేసు రాబోతున్నారు పెండ్లి కుమారుడుగా. యేసు రాబోతున్నారు పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. రోజుకి 1 గంట సేపైనా దైవ సన్నిధి, ఈ మాట అందరూ గమనించండి, సన్నిధి చేయాలి. దైవ సన్నిధి మోకరించి దైవ సన్నిధి చేసి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరి కనబడము, అందరితో మాట్లాడమని అంటే నీతి సూర్యుని కళలతో దైవ సన్నిధి. ఇదిగో మాకు దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసువయ్య గారు అనబడే దైవజనుడు మాకు నేర్పించిన ఒక గొప్ప కార్యం ఏమిటంటే దైవ సన్నిధి. ఈవేళ ఉదయం ఒక ఆయన ముంబై నుంచి ఒక ఆయన మెసేజ్ పెట్టారయ్యా, ముంబైలో తెలుగు ఆరాధన మీరు స్టార్ట్ చేసి వెళ్ళారు, హిందీ ఆరాధన కావాలి, హిందీలో బైబిల్ మిషన్ సంఘము ఏర్పాటు చేయబడి హిందీలో ఆరాధన. నేను ఆ నెంబరు సేవ్ చేసుకున్నాను అన్నమాట. హిందీలో మాకు బైబిల్ మిషన్ మీటింగ్స్కి నేను వచ్చాను. 3 రోజులు పోయిన వారం మేము మంగళ బుధ గురువారాలు ముంబైలో ఉన్న విపరీతమైన జనాలు హాజరయ్యారు. మీరు ఒకసారి చూడొచ్చు, ముంబై సభలు మీరు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉన్నాయి, చూడొచ్చు. ఆఖరి రోజున 1000 మంది జనాలు. ఆయన అంటున్నాడు మాకు ఆరాధన కావాలి, ముంబైలో హిందీ ఆరాధన కావాలి అని. కనుక బైబిల్ మిషన్
కుమార్తె బైబిల్ మిషన్లో ఎదిగిన కుమార్తె, దైవ సన్నిధులు ఎదిగిన కుమార్తె, ప్రకటన పరమ గీతాల మర్మాలు, లోకాల చరిత్ర, 7 మెట్ల ధ్యానము, ఈ మున్నగు ఈ ప్రత్యేకమైన బోధనలో ఎదిగినటువంటి కుమార్తె మీరు ఎరువురు కూడా ఎదుగొచ్చు. ప్రభు రాకడకు సిద్ధపడి, అనేకులు రాకడకు సిద్ధపడేటట్లు బలపరచబడాలని తెలియచేస్తూ, ఆత్మీయ కుమారుడు రెవరెండ్ జకరియా, ఆత్మీయ కుమారుడైనటువంటి రెవరెండ్ జకరియాను, అలాగే ఆ యొక్క ఎస్తేరమ్మ దేవుడు వారికి ఇచ్చిన కుమార్తె కుమారుని దేవుడు సంఘాలను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమంది చేతుల్ని కరోనా టైం కనుక చేతులు పట్టి రాలేదు, చేతులు తేన వాళ్ళందరికీ తినిపించే ఏర్పాట్లు చేయాలని పెళ్ళింటి వారికి మనవి చేస్తున్నాం. చేతులు తెచ్చిన వాళ్ళందరూ చేతులు పైకెత్తాలి. తేన వాళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరినీ చేతులు ఎత్తించాలంటే ఇదే మంచి ఐడియా. ఒక ఐడియా ఓ జీవితాన్ని మార్చేద్దట. కాబట్టి ఐడియా అన్నమాట. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా మీరు ఆమెను చెబితే కరెక్ట్గా 1 గంటకల్లా ప్లేట్ మీ దగ్గరికి వచ్చేద్ది. ప్లేట్ మీ దగ్గరికి 1 గంటకి టైం పెట్టేసుకున్నా. మేము కూడా హైదరాబాద్ వెళ్ళి బెంగళూరుకి వెళ్ళాలి ఫ్లైట్కి, అక్కడ అందుకోవాలి. కాబట్టి మేము త్వరగా వెళ్ళాలనుకున్నాం. మీరు కూడా త్వరగా భోజనం చేయొచ్చు. మీరు నెమ్మదిగా ఉంటే మాత్రం నేను 3 గంటలకి అయ్యేటట్లుగా చూస్తా. 3 గంటలకి 20 నిమిషాలు అయిపోతుంది. లేచి నిలబడండి. దేవునికి మహిమ కలుగును గాక. శుభకరంబుగా వీరు శోభిల్లునట్లుగా అభయా. మీరు కూర్చోండి. హర్షమొసగి శుభకరంబుగా వీరు శోభిల్లునట్లుగా అభయహస్తం హర్షమొసగి ఉభయులు నేకమై ఉండునట్లుగా చేసి, ఉభయులు నేకమై ఉండునట్లుగా చేసి, సభయందు స్థిరముగా స్థాపించుమి. జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం మహోత్సవమంగళం. శోభిల్లు క్రైస్తవ చరణం. శోభిల్లు క్రైస్తవ జీవితమెల్ల శోభిల్లు శారీ సుఖ జీవనము. శోభిల్లు క్రైస్తవ సూత్ర జీవితమిల్ల శోభిల్లు శరీర సుఖ జీవనము. శోభిల్లు మాదిరి చూపిడి జీవము, శోభిల్లు మాదిరి చూపిడి జీవము. శోభిల్లు సేవ సంస్థుతుల తోడా జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం మహోత్సవమంగళం. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వివాహమును కూర్చున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందును ఈ సభ ఎదుటను మనము కూడి ఉన్నాం. వివాహమనున్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయ్యున్నదని దేవుడే ఆదామును నిర్మించి ప్రక్కటెముకను తీసి అవ్వను చేసి భార్యగా ఇచ్చుట వలన ఆది దంపతుల పతన సమయమున స్త్రీ సంతానమునందు లోకమునకు రక్షకుడుగా జన్మించునను వాగ్దానము చేయబడిన క్రీస్తు ప్రభువు వచ్చి కానా వివాహములో నీళ్లను ద్రాక్షారసముగా చేసిన మొదటి అద్భుత క్రియ వలన క్రైస్తవ సంఘమును పరిశుద్ధాత్ముడు వధువుగా సిద్ధపరచి వరుడైన క్రీస్తు ప్రభుతో ఐక్యపరచుటకై ఆకాశ మండలములోనికి కొనిపోనయ్యున్నందువలనను క్రీస్తునకును ఆయన సంఘమును గల మర్మమైన ఐక్యమును ఈ వివాహము సూచించుచున్నది.
గనుక ఈ వివాహము పరిశుద్ధమైన స్థితిని అలంకరించినది, మరి ఇది ఘనముగా ఎంచదగినది అని పరిశుద్ధ లేఖనం మెచ్చుకొనుచున్నది. కనుక దీనిని ఎవరును అనాలోచనగాను చులకనగాను పూనుకొనకూడదు. వివాహం ఏర్పడిన ఉద్దేశములకు తగినట్లుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. మన మధ్యున్న దైవ సేవకులు మీరు రండి. చదవగలరా? బుక్కులో ఉంది, చదివేవారు రండి. చదవగలిగిన వారు ఒకటి చదవ మైక్. వివాహపు ఉద్దేశాలు చదువుతారు. 1. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నింపుడని దానిని లోపర్చుకొనుడని ఆశీర్వదించుట వలన కుటుంబములుగా నేర్పరచబడి పిల్లలను కలిగి వారిని దేవుని మహిమార్థమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి ప్రేమ జ్ఞానముల యందును పెంచబడినట్లు వివాహము ఏర్పరచబడినది. 2, 3, 4 గురించిన తలంపు నరజాతిలో సహజమైన తలంపుగా కనబడుచున్నది. ఇది బైబిలులోని వాక్యమునకు అనుగుణ్యముగానున్నది. పాపం వలన వివాహమునకు కొంతవరకు భంగము కలిగినను గౌరవ బుద్ధి తొలగలేదు. ఇటు గౌరవ బుద్ధి కలిగినటును బట్టి ఇది ఏర్పడి ఉన్నది. 3వ ఉద్దేశము, ఒకరికన్నా ఇద్దరునుట మేలును బలమునై ఉన్నది. దేహాత్మల విషయమందు ఏకమై ఒకరికొకరు తోడై ఒకే ఆరాధన, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి సంతోషముగా జీవించుటకై దేవుడు తన కృప చొప్పున నియమించుటను బట్టి ఇది ఏర్పడి ఉన్నది. 4వ ఉద్దేశము, ఆరాధన అనంతరము పుస్తకములో తమ పేర్లను వ్రాయుటను బట్టి భూమి మీదనున్న భక్తుల కుటుంబములో వీరి కుటుంబము కూడా ఒకటిగా నియమించుటకు ఇది ఏర్పడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మంగళ దినము దంపతులకును సభకు, మంగళ దినము దంపతులకును సభకు, సంగాతి కైడి నందునకై, సంగాతి కైడి నందునకై ఘనవందనము ఘనదేవా ప్రభో, ఘనవందనము ఘనదేవా ప్రభో. ఈ సమయంలో వివాహమును కూర్చున్నటువంటి హెచ్చరికను అందరికీ తెలియచేస్తారంటే అభ్యంతరాలుంటే తెలియచేయమని ఒక హెచ్చరిక తెలియజేస్తారు పాస్టర్ గారు లోకేష్ గారు. రండి. దేవుని సన్నిధి యందు నిలిచి ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడనున్న వారిలో ఎవరికైనా వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతువైదైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలేను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకుండవలేను. పాస్టర్ గారు అడుగుతున్నారు, పాస్టర్ లోకేష్ గారు, ఈ యొక్క నిలవబడినటువంటి పెండ్లి కుమారుడు హనుక్ రాజు భాగ్య మహిమ భాగ్య అనబడే వారు వీరి వివాహం చేసుకోవటానికి ఇక్కడ సిద్ధపడి ఉన్నారు. స్టీఫెన్ రాజు గారు, క్షమించాలి, స్టీఫెన్ రాజు గారు, ఈ పెళ్లి మీ అందరికీ కూడా అంగీకారమా కాదా అని అడుగుతున్నారు పాస్టర్ గారు. అంగీకారం అయితే మీ కుడి చేతినెత్తి చూపాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకసారి చేతులు పైకి ఎత్తారు కదా, అట్లానే ఒకసారి చప్పలు కొట్టేస్తే. గ్లోరీ టు జీసస్. ఈ సమయంలో పాస్టర్ రాజశేఖర్ గారు పెండ్లి కుమారుని స్టీఫెన్ రాజు గారిని మహిమ భాగ్యాన్ని ప్రశ్నించాలని మనం చేస్తున్నాం.
జతపరచబడకూడదు అని హేతు ఏదైనా మీలో ఎవరికైనా తెలిసి ఉన్న పక్షమున దాన్ని ఇప్పుడు ఒప్పుకొనవలయునని హృదయ రహస్యములో నెరిగిన సర్వశక్తి గల దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారముగాక వేరు విధముగా ఎవరైనను జతపరచబడిన ఎడల అట్టి వివాహము దైవాశీర్వాదం పొందనేరదని మీరు బాగుగా గ్రహించవలసి ఉన్నది. పాస్టర్ గారు అడుగుతున్నారు, పాస్టర్ రాజశేఖర్ గారు, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని అడుగుతున్నారు. మీకేమైనా వివాహ విషయంలో అభ్యంతరములు ఉన్నాయి? ఒకరి ఎడల ఒకరికి. థ్యాంక్ యూ. స్టీఫెన్ రాజ్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు ఈ స్త్రీని స్వీకరింతువా? స్వీకరింతును. దేవుని తలంచుకుంటూ ఇట్లా పెళ్లి కూతురుని చూస్తా చెప్పాలి. స్వీకరింతును. ఈమెని ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖముల యందు కాపాడి ఈమెనే హత్తుకొని యుందువా? హత్తుకొని ఉందను. ఎవరో మహిమవాగ్యని. సరిగ్గా కొంచెం వివరంగా, మాకు అర్థం కావట్లేదు. మహిమవాగ్యను హత్తుకొని ఉందేను. మహిమ భాగ్యానే పెళ్లి కొడుకు సిగ్గుపడుతున్నాడు. మహిమ భాగ్యానే హత్తుకొని ఉందును. ఇంకొకసారి మహిమవాగ్యని హత్తుకొని ఉండేది. వెరీ గుడ్. మహిమ భాగ్య దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుటకు ఈ పురుషుని స్వీకరింతువా? స్వీకరింతును. ఈయనను ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖముల యందు కాపాడి బ్రతుకు కాలమంతయు ఈయనని హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందను. కొంచెం వివరంగా చెప్పాలి. స్టీఫెన్ రాజుని హత్తుకొని ఉందను. చప్పలు కొడదాం అందరము. దేవునికి మహిమ కలుగును గాక. స్టీఫెన్ రాజునే హత్తుకొని ఉందునని చెప్పడం జరిగింది. ఈ సమయంలో పెండ్లి కుమారుని ఆ కుమార్తె తండ్రి గారు, పెండ్లి కుమార్తె తండ్రి తల్లి ఇద్దరు రండి. ఇద్దరు వచ్చి పెండ్లి కుమారుని యొక్క పెండ్లి కుమార్తె కుడి చేతిని పెండ్లి కుమారుని కుడి చేతికి అందించబడాలని తెలియజేస్తున్నాం. కన్యాదానం అంటారు సాధారణంగా. పెండ్లి కుమార్తె కుడి చేతిని పెండ్లి కుమారునికి అందించేటువంటి కార్యం. దేవునికే మహిమ కలుగును గాక. భార్యాభర్త లేకమై భక్తిని నిలుపాసు, భార్యాభర్త లేకమై భక్తిని శుభ కార్యము కల్పించినందునకై, శుభ కార్యము కల్పించినందునకై ఘన వందనము ఘనదేవా వధువునకున్వరుని వధువునకున్వరుని కరుణా చొప్పున నీడి నందునకై, కరుణా చొప్పున నీడి నందునకై ఘన వందనము ఘనదేవా ప్రభు, ఘన వందనము ఘనదేవా ప్రభు. ఈ సమయంలో పెండ్లి కుమారుని తండ్రి కుటుంబాల్లో పెళ్లి, ఇక్కడ పెళ్లి కొద్ది రోజుల్లో అంటే కొన్ని నెలల్లో జమ్మల మడుగులో పెళ్లి, కొద్ది రోజుల్లో కొన్ని నెలల్లో కోడుమూరులో పెళ్లి. ఇట్లా మా పిల్లలు ఎదిగి ఉన్నారు, మా పాస్టర్ లేక పిల్లలు ఎదిగి ఉన్నారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా ఈ పెళ్లి తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి, ఆ ప్రార్థన చేయటం జరిగింది. ఈ సమయంలో పెండ్లి కుమార్తె కుడి చేతిని పెండ్లి కుమారుని కుడి చేతికి అందించటం. చప్పట్లు కొడదాం అందరూ, ఇద్దరు వచ్చేటట్లు.
వందనము ఎన దేవా ప్రభు. పెండ్లి కుమారుడు స్టీఫెన్ రాజు పెండ్లి కుమార్తె చేయి పట్టుకుని దేవుని తలంచుకుంటూ పెళ్లి కుమార్తెను చూస్తూ చెప్పాలి. స్టీఫెన్ రాజు అని నేను, స్టీఫెన్ రాజు అను నేను, మహిమ భాగ్యాను నిన్ను, మహిమ భాగ్యాను నిన్ను, నా జీవిత కాలమంతయు, నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఈ సమయంలో చెయ్యి విడిచిపెట్టి ఇప్పుడు చేయి పట్టుకోవాలి పెళ్లి కుమార్తె. నీ చేయి పైకి ఉండాలమ్మా. అట్లా పట్టుకున్నాను. నేను స్టీఫెన్ రాజు అని నిన్ను నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా పెండ్లి చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. మంచి. ఈ సమయంలో పెండ్లి కుమారుని కుటుంబీకులైన వారు, పెండ్లి కుమార్తె కుటుంబీకులు ఇటువైపు ఉండండి, పెండ్లి కుమారుని కుటుంబీకులు ఇటు ఉండండి. ఈ సమయంలో ముఖ్యమైన సమయంలో ఆరుద్దాం రింగ్లోకి ప్రార్థన చేసి పై అలంకారముగానున్న ఈ మంగళ సూత్రము క్రీస్తు వలన కలుగు నీతి ప్రవర్తన అలంకారమును కలిగి తమ జీవితము అలంకరింపబడి తాము చేసిన ఒడంబడికలను నీ ఆజ్ఞలు నెరవేర్చుటకై ఎప్పుడును జ్ఞాపకము చేయు సాధనముగా ఉండునట్లు ఆశీర్వదించుమని పరిపాలించుటకై అలంకరింపబడిన వధువు సంఘముతో రానయున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కుమార్తె ఆ వేలు ముసుగు కొంచెం వెనక తీయాలి. పెళ్లి కొడుకు కష్టపడాలి. ఏం బాబు ఎన్ని ముళ్ళు వేస్తావు? స్టీఫెన్ రాజ్ 3 ముళ్ళు వేస్తాడట. అంటే పెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. నా ఆస్తి అంతటిలో నిన్ను నిన్ను పాలి భాగస్తురాలుగా చేసుకొని నిన్నెల్లప్పుడూ ప్రేమించి నమ్మకమైన భర్తగా ఉందునని వాగ్దానమునకు సూచనగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమున కట్టుచున్నాను అంగీకరించుము. నువ్వు చెప్పమ్మా. అంగీకరించుచున్నాను. బ్యాండ్ వారు డ్రమ్స్
ఒకలైన వారందరూ నిలబడి కృపాభరితుడమైన ఓ దేవా, పరభూలోక మందలి సకల కుటుంబములను ఏక కుటుంబముగా పిలిచి పోషించి పరిపాలించుచున్న ప్రభువా, వీరిపై మీ నిండైన దీవెనలు కుమ్మరించుము. వీరిద్దరికి అవసరమైన సకల కృపావరములను అనుగ్రహించి వీరిరువురు చేసుకొనిన ప్రమాణములను మేరకుండునట్లు కావలసిన నిష్కళంక ప్రేమతో వర్ధిల్లునట్లు కటాక్షించుము. మరియు వీరు నీతి సమాధానాలను అనుసరించి జీవిత కాలమంతయు కృతజ్ఞతతో నిన్ను సేవించుచు సకల విధముల అభివృద్ధి పొందినట్లు వీరిని దీవించుమని మహిమా స్వరూపైన యేసు ప్రభు పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి. పరిశుద్ధుడైన దేవుడు, మహిమగల ప్రభు అయిన దేవుడు, సకల కృపావరములకు దాత అయిన దేవుడు, ఇక మందు సర్వ సంపదలను పరమందు మహిమ భాగ్యమును మీకు అనుగ్రహించునుగాక. అన్నిటిలోని విభాగము ఘనమైనది కనుక దంపతుల కుటుంబ జీవితము దైవ భక్తి కలిగి ఘనముగా వర్ధిల్లునట్లు సర్వశక్తి గల దేవుని దీవెన కలుగును గాక. ఆమేన్. లేచి నిలబడండి. రైట్. మహిమ భాగ్య అనబడేటువంటి వీరిరువురు పరిశుద్ధ విభాగమునకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను ప్రచురణ పరచి ఒకరికొకరు తమ ప్రమాణములను చేసి ఉన్నారు. కాబట్టి దేవుని నిర్ణయమును బట్టి సంఘం వలనను ప్రభుత్వం వలనను నాకు ఇయ్యబడిన అధికారమును బట్టి వీరిరువురు భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు వీరిని దీవించుగాక. ఆమేన్. మంగళస్తోత్రార్పణలు మహనీయ దేవునికి అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు మంగళాచ అంతములేని స్తుతులు మంగళాచ ఏటివా రీనైనా ఈ స్థలము నందైనా ఏటివా రీనైనా ఈ స్థలము నందైనా రక్షించుటకై పాకుందు తండ్రికి మంగళాచ. దేవునికే మహిమ కలుగును గాక. ఈ టైంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరు పక్షాల నుంచి వచ్చిన పెద్దలు సంతకాలు చేయనయ్యున్న రిజిస్ట్రేషన్ మీరు కూర్చుని చేతురు గాని అందరూ ఒక్క నిమిషం కూర్చు. మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. నిశ్చయముగా ఈ దినమున ఈ రీతి మరి జతపరచబడినటువంటి పరిశుద్ధ స్థితిలో మరి దైవజనుల యొక్క మరి దీవెన ఆశీర్వాదముల మధ్యలో మరి అత్యంత ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ప్రసన్నతలో మరి జరిగించిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి ఇరువురిని కూడా మరి సేవకులముగా మా కుటుంబము తరపున వారికి శుభములు మరి ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఐ కంగ్రాచులేట్స్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్
and welcoming into the marriageal life, into the blessing life. ఆశీర్వాసుకొని వేరుపారుతూ ఫలించేటువంటి జీవితం వివాహ జీవితం. ఆ జీవితంలోనికి ఇరువురు కూడా మరి చేరి ఉంటుండగా ఆ ఇరువురిని బట్టి మరి ఒక్కసారి దేవునికి వారిని దీవిస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజ్ కో. పవిత్రమైనది గనుడైన దేవుడు